క్రిప్టోకరెన్సీ వినగానే ఏమనిపిస్తుంది? ఫ్యూచర్ ఆఫ్ మనీ అంటారొకరు. లేదు, బ్యాంకులకు ఎదురుతిరిగిన విప్లవం అంటారింకొకరు. రాత్రికి రాత్రే లక్షాధికారులను చేస్తుందనే ఆశ అయితే చాలామందిలో ఉంది. సరే, ఇంతకీ ఈ డిజిటల్ బంగారం వెనుకున్న అసలు కథేంటి? పదండి, ఈ విశ్లేషణలో దాని లోతుపాతులు చూద్దాం. ఈ పోలికతో మొదలుపెట్టడం చాలా కరెక్ట్ కదా. బయటకు కనిపించే హడావుడికి, లోపల ఉన్న అసలు విషయానికి మధ్య ఎంత తేడా ఉందో ఇది ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. సరే, ఇప్పుడు ఈ తేడా ఏంటో ఇంకా వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట క్రిప్టో ఇచ్చిన మాటేంటి, అసలు వాస్తవమేంటి అనేది చూద్దాం. తర్వాత దాని చుట్టూ ఉన్న 3 పెద్ద అపోహల్ని ఛేదిద్దాం. చివరిగా ఇంతా చేసి దీన్నంతటినీ నడిపిస్తున్న అసలు శక్తేంటో పరిశీలిద్దాం. సరే, క్రిప్టో అసలు ఏ ఉద్దేశంతో మొదలైంది? ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఒక డిజిటల్ స్వర్గాన్ని నిర్మిద్దామని మొదలుపెట్టిన ప్రయాణం చివరకు ఒక పెద్ద స్పెక్యులేటివ్ క్యాసినోగా ఎందుకు మారిందో చూద్దాం. క్రిప్టో కథ ఇవాల్టిది కాదు. ఎప్పుడో 1983లో ఒక అకాడమిక్ ఐడియాగా మొదలైంది. కానీ అసలు మలుపు 2009లో వచ్చింది. సతోషి నకమోటో మొదటి బిట్కాయిన్ను సృష్టించడంతో అదొక $1 ట్రిలియన్ పరిశ్రమగా ఎదిగింది. కానీ ఇప్పుడు అదే పరిశ్రమ ఎన్నో తీవ్రమైన ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది. చూడండి ఎంత తేడా ఉందో. ప్రజల కోసం ఏ ప్రభుత్వ నియంత్రణ లేకుండా అందరికీ అందుబాటులో ఉండే కరెన్సీ కావలసింది ఇప్పుడు కేవలం హైప్ మీద, ఊహాగానాల మీద నడిచి ఒక ఆస్తిగా మారిపోయింది. బ్యాంకులకు సవాలు విసిరాల్సింది పోయి స్కాములు, వైఫల్యాలతో నిండిపోయిన ఒక వ్యవస్థగా మిగిలిపోయింది. ఆశయానికి, ఆచరణకు మధ్య ఇంత తేడా బహుశా ఇంకెక్కడా కనిపించదేమో. సరే, ఇప్పుడు మొదటి అపోహ దగ్గరికి వద్దాం. క్రిప్టో నిజంగా కరెన్సీలా ఉపయోగపడుతుందా? సింపుల్గా చెప్పాలంటే, దాంతో కాఫీ అయినా కొనగలమా? ఈ ప్రశ్నకు సమాధానమేంతో చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. బిట్కాయిన్ వచ్చి 16 ఏళ్లు దాటినా దాన్ని పేమెంట్గా యాక్సెప్ట్ చేసేవాళ్ల సంఖ్య దాదాపు 0. ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల వ్యాపారాలుంటే అందులో కేవలం 18,000 మాత్రమే బిట్కాయిన్ తీసుకుంటున్నాయి. ఇది ఎంత చిన్న సంఖ్యో కదా. ఈ పోలిక అద్భుతంగా ఉంది. అంటే టెక్నికల్గా నెయిల్ క్లిప్పర్తో లాన్లోని గడ్డిని కత్తిరించొచ్చు. కానీ ఎవరైనా అలా చేస్తారా? చెయ్యరు. క్రిప్టోతో లావాదేవీలు కూడా అచ్చం ఇలాంటివే. సాధ్యమే, కానీ దాని విపరీతమైన వాలటాలిటీ, ఎక్కువ ఫీజులు, మోసపోయే ప్రమాదం వల్ల ఎవరూ దాన్ని వాడరు. ఓకే, కరెన్సీగా పనికిరాదనుకుందాం. మరి పెట్టుబడిగానైనా పనికొస్తుందా? క్రిప్టోలో డబ్బు పెడితే అది పెట్టుబడి అవుతుందా, లేక కేవలం జూదమాడినట్టవుతుందా? మామూలుగా యుఎస్ స్టాక్ మార్కెట్ వాలటాలిటీ సుమారు 15% ఉంటే బిట్కాయిన్ది ఏకంగా 60%. అంటే స్టాక్ మార్కెట్ కన్నా 4 రెట్లు ఎక్కువ రిస్క్ అన్నమాట. మన డబ్బు విలువ గంటల్లోనే ఆకాశానికి వెళ్లొచ్చు, లేదా పాతాళానికి పడిపోవచ్చు. దీన్ని పెట్టుబడి అని ఎలా అనగలం? ఫైనాన్షియల్ ప్రపంచంలోని పెద్ద తలకాయలు క్రిప్టో గురించి ఏమన్నారో వింటే ఇంకా ఆశ్చర్యం వేస్తోంది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్గా పేరున్న వారెన్ బఫెట్ దీన్ని రెట్టింపు ఎలుకల మందు అని అన్నారు. ఆయనొక్కరే కాదు, జేపీ మోర్గన్ చేస్ సీఈఓ జేమీ డైమన్ అయితే దీన్ని ఆటబొమ్మరాయితో పోల్చారు. అంటే దానికి ఎలాంటి సొంత విలువ లేదని ఆయన ఉద్దేశం. ఈ నంబర్ నిజంగా షాకింగ్. 2021 నుండి ట్రాక్ చేసిన 70 లక్షల క్రిప్టో కాయిన్స్లో సగానికి పైగా, అంటే 52% పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. వాటి విలువ 0కి పడిపోయింది. అంటే ఒక కాయిన్లో డబ్బు పెడితే అది బతికి బట్టగట్టే అవకాశం 50 మాత్రమే. ఇది జూదం కాకపోతే ఇంకేంటి? ఇక మూడో, చాలా ముఖ్యమైన అపోహ దగ్గరికి వద్దాం. క్రిప్టో వ్యవస్థ సురక్షితమైనదేనా? సేఫ్ అని, నమ్మకం అని ప్రచారం చేసుకున్న ప్రాజెక్ట్లే ఎలా హైప్, స్కామ్లతో కూలిపోయి ఎన్నో కలలకి శ్మశానంగా మారాయో చూద్దాం. క్రిప్టోలో ఉన్న విపరీతమైన అస్థిరతకు పరిష్కారంగా స్టేబుల్ కాయిన్లను పరిచయం చేశారు. వీటి విలువ $, లాంటి వాటితో ముడిపడి స్థిరంగా ఉంటుందని వాగ్దానం చేశారు. వీటిని చాలామంది క్రిప్టోలోని సేవింగ్స్ అకౌంట్గా భావించారు. కానీ ఆ నమ్మకమే పెద్ద ప్రమాదానికి దారితీసింది. మే 2022లో స్థిరంగా ఉండాల్సిన ఈ టెర్రా కాయిన్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం వారం రోజుల్లోనే $45 బిలియన్ ఇన్వెస్టర్ల డబ్బు ఆవిరైపోయింది. ఇది క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద వైఫల్యాలలో ఒకటి.
ఇక ఎఫ్టీఎక్స్ కథ అయితే వేరే లెవెల్. దాన్ని చాలా నమ్మకమైన సంస్థగా ప్రొజెక్ట్ చేశారు. సూపర్ బౌల్ యాడ్స్, టామ్ బ్రేడీ లాంటి సెలబ్రిటీల మద్దతు, స్టేడియంలకు దాని పేరు, సెకోయా క్యాపిటల్, బ్లాక్ రాక్ లాంటి పెద్ద కంపెనీల పెట్టుబడులు. వాళ్ల సీఈఓ శామ్ బ్యాంక్మెన్ ఫ్రైడెన్ అయితే నెక్స్ట్ వారన్ బఫెట్ అని ఆకాశానికెత్తేశారు. ఇంతకంటే నమ్మకం ఇంకేం కావాలి? కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎఫ్టీఎక్స్ దివాలా తీసినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికొచ్చిన కొత్త సీఈఓ జాన్ రే ఒక మాటన్నారు. ఈయన గతంలో ఎన్రాన్ కుంభకోణాన్ని చక్కదిద్దిన వ్యక్తి. ఆయనేమన్నారంటే, నా కెరీర్లో ఇంతటి పూర్తిస్థాయి కార్పొరేట్ నియంత్రణల వైఫల్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. అంటే ఎన్రాన్ కంటే దారుణమైన మోసమిది. ఇన్ని స్కామ్లు, ఇన్ని వైఫల్యాల తర్వాత కూడా క్రిప్టో ఎందుకు ఇంకా నడుస్తోంది? సోర్స్ మెటీరియల్ ప్రకారం దాని వెనక ఉన్న అసలైన చోదక శక్తి టెక్నాలజీ కాదు, కేవలం దురాశ. కొత్త డిజిటల్ ముసుగులో అవే పాత అబద్ధాలు మళ్లీ మళ్లీ చెప్తున్నారు. ఈ సైకిల్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. విపరీతమైన హైప్ సృష్టిస్తారు, ధరలను కావాలనే పెంచుతారు, తర్వాత ఒక్కసారిగా అమ్మేసి లాభాలు తీసుకుంటారు. ఈ పంప్ అండ్ డంప్ స్కీమ్లల్లో లోపలివాళ్లు కోట్లు సంపాదిస్తుంటే సాధారణ పెట్టుబడిదారులు మాత్రం సర్వస్వం కోల్పోతున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేగాను గుర్తించాలి. బ్లాక్చైన్ టెక్నాలజీకి ప్రపంచాన్ని మార్చే సత్తా ఉందేమో, కానీ ప్రస్తుతం క్రిప్టో పేరుతో దానికున్న ఏకైక అప్లికేషన్ ఒక పెద్ద డిజిటల్ గ్యాంబ్లింగ్ హౌస్ మాత్రమే. మరి చివరిగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే: ఈ క్రిప్టో అనేది నిజంగా ఫినాన్స్ యొక్క భవిష్యత్తా, లేకపోతే పట్టుకుందామని దగ్గరికి వెళ్లేసరికి మాయమైపోయే ఒక డిజిటల్ ఎండమావా?